4 రోజులు అవి కోసి కొనుగోలు కొంటలేరు. గవర్నమెంట్ చాలా అయితే లేదు. ఈ పరిస్థితి ఇట్లున్నది. ఏం చేసుడు ఏం కాత. రైతుల సంగతి ఇట్లున్నది పరిస్థితి. గాల్పు దుమార చెట్లు సేమలు అన్నీ పడ్డాయి. నువ్వులు నూకలు మొత్తం అన్ని తుక్కుతుక్కైనాయి. ఏం చేసుడు ఏం కాత. ఇది మొక్కలు గవర్నమెంట్ చాలా కావాలా. మత్తు నష్టము 56,000 లాసు నాని. గంటలకు గాలి దుమారం, వర్షానికి మొత్తం మొక్కజొన్న పంట నేలమట్టం, నువ్వులు సజ్జలు పంటలు అన్నీ నష్టపోయినాం మేము రైతులం. ఇప్పటికీ మేము మొక్కలు పట్టించి వారం రోజులు అవుతుంది, వారం 10 రోజులు అవుతుంది. కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తలేరు. ఎక్కడిదక్కడనే ఉండిపోయింది. పంట నష్టం మాకు బాగా ఆవేదన వ్యక్తం. గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుకుంటున్నాం. పోయిన నష్టపరానికి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం. అంతే. మొన్న అంత సేన అంత అడ్డం పడ్డది. 70 మంది అయ్యారు. 70 మందితోటి తీపిచ్చిన పొయ్యత కంకిచ్చి పట్టించిన. ఇక ఇప్పుడు పచ్చి కొనాలి అంటే కొనాలి. ఇప్పుడు ఇవన్నీ నేను ఎంతగానో అని నేర్పాలి. ఆడ తిప్పలు పడ్డాం. మీరు ఏం సహకారం చేస్తారో చేయరు సారు. మేము రైతులు ఇట్లా వానదేవుడు చల్లగా గిట్ట ఆనకాలం గట్టేసేసినాయి. ఇప్పుడు గట్టేసేసి కొనాలి. మరి ఏ రేటు పెడతారో ఏం కాదో మేము చెడిపోతాను. మరి 8 రోజులు పోసి అది బారదాని అందరికి ఇచ్చిండు. మాకు ఇవ్వలేదు. ఎన్ని జొన్నలు నిన్న పోయే జొన్నలు అయ్యా దండం పెడతా పచ్చివే కొను అని జర కేశాపూర్ మనది. నిన్న కాంట అయింది. కాంట అయినాక వెతుకపోదు నాన్న మరి స్పందించి ఇటువంటి విషయంలో వాళ్ళు మరి పట్టించుకొని మా సొంటోళ్ళను ఎట్లా ఇంత ఇబ్బంది పెడితే మంచిగా ఉండదు కదా. పచ్చి అయినా తీసుకోవాలి. బాధ్యత ఉండాలి. ఇక మాదేం ఉండదు. వాళ్ళే పంట అలుచుకోవాలి, ఏమన్నా చేసుకోవాలి, తీసుకోవాలి. మళ్ళీ వీటిని ఏం చేయరాదు కదా, ఇబ్బంది అవుతుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని రైతులను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం కూడా పట్టించుకొని పనులు చేయాలి.